దేవుడు ఇంత మహావిశ్వంలో ఎవరిని కోరుకున్నాడండి ముందు కావాలని? మనిషినే కదా, మనల్నే కదా. మరి మనం ఎవరిని కోరుకుంటున్నామండి? ఎవరిని ముందు పెట్టుకుంటున్నాం? ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం? అసలు ఇంత అక్రమానికి, ఇంత అన్యాయానికి, ఇంత విచ్చలవిడితనానికి, ఇంత కిరాతకాలకి, ఇంత దుష్టత్వానికి, ఇంత భ్రష్టత్వానికి కారణం ఏంటి అనేది బైబిల్ని అన్వేషిస్తే, బైబిల్ని పరిశీలిస్తే, బైబిల్ అలాగా అది ఒక ప్రయోగశాల లాగా, అంటే ఏమంటారంటే ఒక స్క్రీన్ లాగా చూపించేస్తుంది, సినిమా చూపించినట్టు. ఈ ప్రపంచాన్ని బైబిల్ అనే అద్దంలో కనుక చూస్తే మనిషి ఏ రోజు తప్పు చేయడండి. అంత అద్భుతమైన గ్రంథం. అసలు మనసులో కూడా తప్పు ఆలోచన వస్తున్నప్పుడు, కపటము అనేది ప్రారంభమవుతున్నప్పుడు అక్కడే తనను తాను సిగ్గుపడతాడు. నేను ఎట్లా ఆలోచన చేస్తున్నానండి? అసలు నా కన్నులు ఇవి చూస్తున్నాయండి, నా చెవులు ఇలాంటి పనికిమాలిన మాటలు వింటున్నాయేంటని వెంటనే రియలైజ్ అయిపోతాడండి.